నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని తమిళగ వెట్రి కలిగం పార్టీ డిమాండ్ చేసింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో టీవీకే ఈ డిమాండ్ను తెరపైకి తీసుకురావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను కేవలం వ్యతిరేకించడమే కాకుండా ఆ ప్రవేశ పరీక్షను సమూలంగా రద్దు చేయాలని టీవీకే స్పష్టం చేసింది. ఇక వైద్య విద్యకు సంబంధించిన అంశాలపై రాష్ట్రాలకు పూర్తి అధికారాలు కల్పించాలని ఈ సందర్భంగా టీవీకే డిమాండ్ చేసింది. రెండు 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే నీట్ను రద్దు చేస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. డీఎంకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ టీవీకే విమర్శలు గుప్పించింది. నీట్ను రద్దు చేస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయబోమని టీవీకే పేర్కొంది. ఇక విద్యను రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చాలని టీవీకే కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నీట్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి విజయ్ నేతృత్వంలోని పార్టీ తన మద్దతును ప్రకటించింది. ఇక అదేవిధంగా రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతల అరెస్ట్ను టీవీకే తీవ్రంగా ఖండించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్